ఒక సూపర్ స్కిట్ తో మనందరినీ హిలేరియస్ గా నవ్వించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు రాకీ రాఘవ along with his team. ఒక దేవత వెలసింది నా కోసమే ఈ ముంగిట నిలిచింది మధుమాసమే సంధ్యాకాంతుల్లో నా శ్రావణిలా సౌందర్యాలే చిందేయామిలా ఎన్నో జన్మల్లోని పున్నమిలా శ్రీరస్తంటూ నాతో అందిలా నిన్ను ప్రేమిస్తానని ఒక దేవత వెలసింది నా కోసమే ఈ ముంగిట నిలిచింది. చాలు కలొచ్చిందా? ఏంటలా నవ్వుకుంటున్నారు? కలలు కంటున్నానే. అంతేలేండి, పిల్లల కన్నా ఎలాగా చేత కానప్పుడు కళ్ళే అంటారు. ఏమే రీటా, ఎప్పుడైనా నాకు అవకాశం ఇచ్చావా? పిల్లల గురించే కదండి నేను ఎన్ని వ్రతాలు చేస్తున్నాను. సంవత్సరం పాటు మీరు నేను మిమ్మల్ని ముట్టుకోకుండా ఉంటే 12 పిల్లలు పుడతారని మా పెద్దవాళ్ళు చెప్పారు. మా పెద్దవాళ్ళందరూ ఏం చెప్పారు, మీతో పెళ్ళంటే కుర్రాడు మహేష్ ముద్దుగా బాబు అని పిలుస్తూ ఉంటారంటే నేను హీరో మహేష్ బాబు అనుకుని తల దించుకుని తాళి కట్టించేసుకుంటున్నాను. మొదటి రాత్రిలో తలెత్తి చూస్తే మహేష్ బాబు కాదు, ఉత్తి మసిబాబు అని తెలిసింది. అయినా ఇంకొక విషయం, నేను ఫ్యాషన్ డిజైనర్ అని మీకు తెలుసు కదా. నాకెందుకు తెలియదు? నేను తయారు చేసే బ్రాండ్స్ అన్నిటికీ కూడా మీరు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండాలి. నువ్వు చేసే వ్యాపారం నైటీల వ్యాపారం, దానికి నేను బ్రాండ్ అంబాసిడర్. ఎవరినైనా లేడీస్ పెట్టుకో. ఎవరికో అయితే బయట వాళ్ళు డబ్బులు అడుగుతారండి, మీరైతే చక్క ఫ్రీ కదా. నేను తయారు చేసే ఫ్యాషనబుల్ నైటీలన్నీ కూడా మీరు వేసుకుని రోజు ఆఫీస్కి వెళ్ళాలి. గోల్డెన్ ఆర్డర్లు వస్తాయి, మీరు వేసుకుంటున్నారా లేదా? నేను వేసుకోను. వేసుకుంటారు? వేసుకోను. వేసుకోను. సరే నేనే వేసుకుంటాను. వేసుకో. ఈ రోజునంతా నెత్తి మీద వేసుకుని మా పెద్ద ముట్టుకోవద్దు. ఏంటో ఇది? నైటీ వేసుకుంటారా లేదా? సరే ఇవ్వు. అన్నట్టు మన కంపెనీ పేరు ఏంటో తెలుసా? తెలీదు. రాపేటి నైటీ. పేరు బాగానే ఉందలే, మరి ఆఫీస్కి వెళ్ళి వస్తాను. ఏంటో నైటీ వేసి పంపిస్తున్నావు. బాయ్. వస్తాడు నారాజు ఈ రోజు, రానే వస్తాడు నెలరాజు ఈ రోజు. కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాల పైన. రేటా, అరే బండి మీద నైటీ వేసుకుని వెళ్తుండే ఎవడో నాకు తెలియదు 5 కిలోమీటర్ల వెనకాల ఫాలో అయ్యేటట్ట. నేను తయారు చేసిన నైటీలు అలాంటివి. మరి వాడు వెనకాల నుంచి బ్యాక్ పర్సనాలిటీ, ఫ్రంట్ మున్సిపాలిటీ, దేవుడి డ్రెస్ అని 2 కొట్టి వెళ్ళిపోయాడు. సర్లేండి, ఆఫీస్ లో వాళ్ళు ఆర్డర్ ఇచ్చారా? ఇంకొకసారి నైటీలు అమ్మామంటే డ్యూటీలో నువ్వు చెప్పాడు. నైటీ విప్పేసి మీరు అలా తీస్తుంటే ఎంతో కష్టపడి నేను తయారు చేసే నైటీలు. నేను ఫ్యాషన్ డిజైనర్ గా ఎదగడం మీకు ఇష్టం ఉందా లేదో చెప్పండి. నువ్వు అలాగనే వేస్తున్నావు. నాకు ఒక మంచి ఐడియా వచ్చింది తెలుసా? కొంపలు ముంచేదా? అలాంటి లేదండి, మిమ్మల్ని ఒక పెద్ద స్టార్టింగ్ చేయబోతున్నాను. ఎంత చక్కగా నా ఫ్యాషన్ డిజైనింగ్ లో నేను సొంతంగా తయారు చేసిన నైటీలు వేసుకుని మీరు అడ్వర్టైజ్మెంట్ లో యాక్ట్ చేశారనుకోండి. నీకేమైనా మతిపోయింది? నేనేమైనా యాక్టర్ అనుకుంటున్నావు ఏంటి? మిమ్మల్ని ఏమైనా బాహుబలి 3లో యాక్ట్ చేయమంటున్నానా ఏంటి? నన్ను వదలవా నువ్వు? మీరు యాక్ట్ చేస్తున్నారు. నేను యాక్ట్ చేయటం లేదు. చేస్తున్నారు. నో, నేను చేయటం లేదు. అయితే నేనే చేసుకుంటా. చేసుకో. పట్టండి. చేస్తానే, తప్పదు కదా. మా వారు బంగారు కొండ, మాకిక్కడ ఇత్తడైపోతుంది బంగారు కొండే. యాడ్ ఫిల్మ్ డైరెక్షన్ ఎవరు చేయబోతున్నారో తెలుసా? నా చిన్నటి ఫ్రెండ్ ఉన్నాడు. ఆడవుడున్నాడా? గొప్ప డైరెక్టర్ తెలుసా? నేను ఫోన్ చేస్తాను, మీరు నైటీతో ఇంట్లో ఉండండి, వాడు వచ్చి యాక్షన్ అంటాడు, అప్పుడు మీరు బయటికి రావాలి. హలో నాగి. హలో. మా ఆయన యాడ్ ఫిల్మ్ చేయడానికి ఒప్పుకున్నారు. అవునా రేటా? నువ్వు అర్జెంట్ గా కెమెరాలో తీసుకుని వచ్చేస్తావా? నేను వీధి చివరిలో లోపలికి వెళ్ళిపోండి, వాడు వచ్చేస్తున్నాడు.
హాయ్ రీటా, హౌ ఆర్ యు? ఫైన్ రా డాల్, వెరీ ఫైన్. మీ ఆయన పెద్ద స్టార్ చేయాలి. చెప్పతో నేను పెద్ద ఫ్యాషన్ డిజైన్ అయిపోవాలి. నువ్వు చూడు ఇచ్చకించేద్దాం అంతే. రెడీ 1 2 నువ్వు కెమెరా పెట్టుకో. రెడీ యాక్షన్. ఏ దొంగ, నువ్వెందుకు అలా షాక్ అయిపోయావు నాకు తెలుసు. ఫేస్ చూస్తే 90 వేసేవాళ్ళ ఉన్నాడు, 90 వేసుకొచ్చాడంటే చూస్తున్నావు కదా. ఓకే, ఎంత బాగా చేశారు తెలుసా? అయ్యో మా ఆయనకి దిష్టి ముట్టుకోవద్దు, పిల్లలు కావాలిగా. చాలా రోజులైంది మాట్లాడుకుని. ఎలా ఉన్నావు? ఇక్కడ మొగున్నేమో ముట్టుకోనివ్వటం లేదు, లవర్ తోనేమో టచింగ్. మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. మీ ఇద్దరు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, LKG 1 month చదువుకున్నావు. అరే వెళ్ళి డైలాగ్ చెప్పు. అరే నువ్వు వెళ్ళి టచ్అప్ చేయి. ఏదండి డైలాగ్ ఏంటండి? రోజంతా బ్యూటీ, నైట్ అంతటికి నైటీ, దిస్ ఈస్ రాపేట్ నైటీ. రెడీ రోల్ కెమెరా యాక్షన్. రోజంతా బ్యూటీ, నైట్ అంతా నైటీ, దిస్ ఈజ్ రాపేటి నైటీ. ఈయన ఎక్కడ ఎంత పర్ఫార్మెన్స్ చేశాడంటే తమిళ్, మలయాళం, కన్నడ అంటే మా భాషల్లో చేస్తే నీ రేటింగ్ ఎలా ఉంటుంది? నైటీ రేటింగ్. ఏమండి ముట్టుకోవద్దు. మీరు తమిళ్లో యాడ్ చేస్తారా చెయ్యరా? అదండి. రెడీ రోల్ కెమెరా యాక్షన్. எல்லாருக்கும் வணக்கம். இந்து வதனே குந்தரதனே மந்தகமனே ராப்பேட்டி நைட்டியும். சூப்பர் 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 சூப்பர். రేఖా వాట్ ఏ కనెక్టింగ్ యార్. రెడీ రెడీ అయిపోద్ది సార్. దేనికి సాంగ్ వేస్తారా? అవసరం లేదు, చెప్పండి. अच्छी खूबसूरत सुख निद्र के लिए चाहिए रापेटी की नाइटी है, नाइटी है. ఇది ఎలా కాదు, శుభ్రంగా 10 అంతస్తుల మీద తీసుకెళ్లి కాళ్ళు తాడు కట్టేసి కింద నుంచి తల కింద చెప్పిద్దాం. ఓ ఎక్సలెంట్, వెళ్ళి తాడు తీసుకొస్తా. ఎలాగెలగా అంటే మేడ మీదకి ఎక్కించి తల కింద ఏలాడు కట్టి 10 అంతస్తులు తీసుకెళ్లి కాళ్ళకు తాడు కట్టి అక్కడి నుంచి చేస్తే నైటీ ఎలా కనబడుతుంది? అదే మామూలు పడతాయి, పళ్ళు రాలిపోతాయి. Let's start with you. ఎలా ఉంది రాకీ రాఘవ అండ్ టీమ్ స్కిట్? నైస్ రాఘవ, కూల్ స్కిట్, గుడ్, గివ్ ఇట్ అప్. రోజా గారు? రాఘవ చాలా బాగుంది, వెరీ నైస్. కిట్టును చంపేద్దాం అనుకుంటే నువ్వే చచ్చిపోయినావా మామా? ఓ మామా, నువ్వు జీవితంలో మింగిన గుట్కల కన్నా స్కిట్ల మింగిన డైలాగులే ఎక్కువ మామా. ఓ మామా, ఎక్కడైనా చచ్చినోడు పిండ పెడతారు, అదే వాళ్ళిద్దరు వస్తే చచ్చినోడు లేచి దండం పెడతారు. పిలిపిలు ఏమి డాన్సు, ఏమి ఎగురుడు, ఏమయ్యో సాక్షాత్ నటరాజస్వామి. కాస్త లావా వచ్చినట్లేడు. మాట్లాడుతున్న పేరేంటి? నాన్న జీవిత, నాన్న జీవిత. అదేంట్రా పేరు? నువ్వు అమ్మ రాజశేఖర్ అంటే పెట్టుకుంటే లేనిది, నేను నాన్న జీవిత అంటే పెట్టుకుంటే వచ్చిందా సారు? యాండి ఈ చీర గుర్తుపట్టారండి? ఇది ఎప్పుడు కొన్నానే? మన పెళ్లి నాడు తలంబరాలు చీరండి. అదేంటే తెల్లగా ఉంటది కదా. ఆ కాస్త స్కిన్ కలర్ అంటుకుంది అంతే. ఈ శారీలో నేను వంశీ గారి సినిమాలో హీరోయిన్ లో లేను, వర్మ గారి సినిమాలో దెయ్యంలాగా ఉన్నావు. మనం చచ్చిన తర్వాత జనాలందరూ మన చుట్టూరుగా ఉండాలంటే ఏం చేయాలన్నా? మన సమాధి మీద వైఫై పెట్టియాలరా.
బాహుబలి 2 లో సీన్ మధ్య నువ్వు చేసినావు. అరే ఏం చేసినా అనుకున్నావు? ప్రభాస్ తోటి త్రూ అవుట్ క్యారెక్టర్. నువ్వు ఎప్పుడున్నావురా? ఏడున్నావు? అరే బాహుబలి 2 లో ప్రభాస్ ఇంట్రడక్షన్ సీన్ ఉంటుంది చూడు, ఏనుగొస్తది ఫస్ట్ ఉరికింది దాంట్లో నేనే.